శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య బాగా వచ్చు. మృత సంజీవిని అంటే ఏంటంటే అసురులు ఇప్పుడు చనిపోయారు అనుకోండి, తిరిగి బతికించగల శక్తి శుక్రాచార్యుడికి ఉందన్నమాట. అలాగే శుక్రాచార్యుడి దగ్గరికి కచ్చుడు అనే అతను వచ్చి ఆ మృత సంజీవిని విద్య నేర్చుకుంటాడు. మృత సంజీవిని విద్య నేర్చుకున్న తర్వాత అతనికి సేవలు చేస్తాడు శుక్రాచార్యుడికి. ఇంకా సమయం అయిపోయిన తర్వాత గురువుగారి కూతురు అయిన దేవయానికి వీడ్కోలు చెప్పి బయలుదేరతాడు. అప్పుడు దేవయాని అంటుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అంటే, ఇది నేను పెళ్లి చేసుకోలేను మిమ్మల్ని అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తాడు. కానీ దేవయానికి కోపం వచ్చి, నువ్వు నేర్చుకున్న ఈ విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని చెప్పి శపిస్తుంది. ఆ బాధతో నన్ను అకారణంగా శపించారు, పెళ్లి అనేది మనసుకు సంబంధించిన విషయము, అది చేసుకోవాలా చేసుకోకూడదా అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకి బట్టి ఉంటుంది. కానీ మీరు అకారణంగా అధర్మంగా నన్ను శపించారు, మీకు పెళ్లి చేసుకోవడానికి ఏ మునికుమారులు ముందుకు రారు అని చెప్పేసి అతను కూడా శపించి వెళ్ళిపోతాడు. సరే, అలా కొద్ది రోజులు అవుతుంది. ఇప్పుడు శుక్రాచార్యుడు కూతురు దేవయాని, అసురులకి అధిపతి ఉంటాడు కదా, అసురులకు రాజు, ఆయన కూతురు వచ్చేసి శర్మిష్ఠ, ఇద్దరు ఒకే వయసు అనమాట. ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఉద్యానవనంలో సరస్సులో స్నానం చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. జలక్రీడలు అంటారు కదా, జలక్రీడలు చేస్తూ ఉంటారనమాట. మొత్తం 1000 మంది చెలికత్తెలతో ఒక్కసారిగా పెద్ద గాలి వస్తుందన్నమాట. ఎప్పుడు వాళ్ళు ఆడుకోవడము, ఇట్లాగా సరస్సులో స్నానం చేయడం మామూలే. కానీ అనుకోకుండా ఆ రోజు పెద్ద గాలి వచ్చేసి మొత్తం అందరి బట్టలు కొట్టుకుపోతాయి. సరే అని చెప్పి అందరూ వెళ్ళి బట్టలు తెచ్చుకొని వేసుకుంటారు. కానీ శర్మిష్ఠకి పొరపాటుగా దేవయాని బట్టలు వేసుకుంటుంది. దేవయానికి చాలా కోపం వస్తుంది. నువ్వేంటి నా బట్టలు వేసుకున్నావు అంటే, పర్వాలేదు, ఇద్దరము స్నేహితులము, ఇద్దరము ఒకే వయసులో ఉన్నాము, పొరపాటున వేసుకున్నాను అంటుంది. దేవయానికి చాలా అహంకారం అనమాట. అప్పుడు దేవయాని అంటుంది, ఏంటి నువ్వు నేను సమానము, నువ్వు నాకు దాసి లెక్క, మా నాన్నకి మృత సంజీవిని మంత్రం తెలుసు, మీ వాళ్ళందరినీ మా నాన్న జాలితో బతికించారు, మా నాన్నే గొప్ప, మీరు ఎక్కడ మా నాన్నకి ఖాళీ ధూళికి కూడా పనికిరాదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తన అహంకారంతో మాట్లాడుతుంది. అప్పుడు శర్మిష్ఠకి వాళ్ళ నాన్న అనేసరికి తనకు కూడా కోపం వచ్చి, మా నాన్నని రోజు మీ నాన్నగారే వచ్చి మా నాన్న రాజ్యసభలో కూర్చొని ఉంటే రాజుగారిని బాగా పొగిడి ఆయన వేసిన భిక్ష తెచ్చుకుంటారు ఇంటికి అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా కోపం వస్తుందన్నమాట. ఇట్లా ఇద్దరు గొడవ పడతారు, మీ నాన్న గొప్ప మా నాన్న గొప్ప అని చెప్పి. అలా గొడవలో ఒక దేవయాని వచ్చేసి అక్కడ ఉండే బావిలో పడిపోతుంది. అక్కడ నీళ్లు ఉండవు, ఆ కొమ్మలు ఇవన్నీ పెరుగుంటాయి అనమాట. కొమ్మలకి వేలాడుతుంది. కోపం వచ్చి వెళ్ళిపోతుంది, ఏమైందో చూడకుండా వెళ్ళిపోతుంది. దేవయాని వచ్చేసి అరుస్తూ ఉంటుంది, కాపాడండి కాపాడండి అని. అదే దారిలో యయాతి వెళ్తూ ఉంటాడు అనమాట రాజు. ఆ యయాతి తన గుర్రాలకి అంటే వేటకి వెళ్తూ ఉంటాడు. తన గుర్రాలకి దాహం వేస్తుంది కదా అని నీళ్ళ కోసం బావి దగ్గరికి వస్తాడు. ఇలా వేలాడుతూ ఉండే ఒక స్త్రీని చూసేసి కాపాడదాం అనుకుంటే, ఇప్పుడు దేవయాని ఏమవుతుంది, తన కుడి చేతినిస్తుంది. అలాగే యయాతి కాపాడతాడు బావిలోంచి. కాపాడి దేవయాని ఏదో చెప్పే లోపలే యయాతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవయానికి తెలియకుండానే యయాతిని మనసులో ప్రేమ చూపిస్తుంది అనమాట. ప్రేమ అంటే అది ప్రేమ అంటారా, అహంకారం అంటారా, అహంకారంతో కూడిన ప్రేమ ఏదో ఒకటి కలుగుతుంది అతని పెళ్లి చేసుకోవాలని. ముందు కచుడితో కూడా అలాగే కలిగింది కదా ఆమెకి. సో అలాగా కథ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కానీ అక్కడ దేవయాని ఉంది కదా, కాపాడారు కదా, రాజ్యంలోకి రావాలి. ఆ రాజ్యం ఎవరిది, శర్మిష్ఠ వాళ్ళది. కానీ నేను రానంటే రాను రాజ్యంలోకి, శర్మిష్ఠ నాకు ఇలా అవమానించేసింది అని చెప్పి చిలికత్తతో కబుర్ చేయిస్తుంది శుక్రాచార్యుడికి. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చేసి, ఏమైంది, తన కూతురు గురించి తెలుసు, ఇట్లాగా కోపం తెచ్చుకోకూడదమ్మా, కోపము అదుపులో పెట్టుకోవాలి, అది ఇది అని తండ్రిగా హితబోధలు చేస్తుంటే, కోపానికి, క్షమాగుణానికి, బలానికి, బలహీనతకి అంతా నాకు బాగానే తెలుసు, కానీ తనే ఇన్ని రకాలుగా అవమానించింది అంటే తను ఏం చేసిందో, తను ఎన్ని రకాలుగా అవమానించింది, అసలు ఏం జరిగింది మొత్తం చెప్పలేదు. ఒట్టి శర్మిష్ఠ అని ఒక్క మాట మాత్రమే చెప్తుంది అనమాట, అసలు ఏం జరిగిందో చెప్పదు. ఇంకా శుక్రాచార్యుడు కూతురు ప్రేమతో తను కూడా రాజ్యంలోకి అడుగు పెట్టినాను అంటాడు. ఇప్పుడు రాజు పరిగెత్తుకుంటూ వచ్చేసి,
అదేంటి శుక్రాచార్య, మీరు మాకు గురువు గారు, మీరు ఇక్కడ ఉండిపోవడం ఏంటి, మీకోసం మేము ఏదైనా చేస్తాం, ఏం చేయాలో చెప్పండి అంటే, అప్పుడు దేవయాని అంటుంది, నీ కూతుర్ని ఆ 1000 మంది చిలకత్తెల్ని నాకు దాసులుగా చేస్తేనే నేను మీ రాజ్యానికి వస్తాను అని. అప్పుడు వెంటనే శర్మిష్ని పిలిపిస్తాడు. శర్మిష్ఠ అంటుంది, ఖచ్చితంగా నేను మా నాన్నగారు ఏం చెప్పారో నేను చేస్తాను, మీ రాజ్యంలోకి రావచ్చు, నేను నీకు దాసిగా చేయడానికి ఏ మాత్రం నేను ఆలోచించను అని చెప్పేసి దాసులుగా చేరిపోతారు. మొత్తం 1000 మంది చెడకత్తెలతో దాసులుగా ఉంటుంది అనమాట. అప్పుడు దేవయాని తనకు చాలా అవమానిస్తూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా అవమానించడము, సేవ చేయించుకోవడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండేది శర్మిష్ఠని. అసలు శర్మిష్ఠ అంటే పడేది కాదు. ఇలా జరుగుతూ ఉండగా కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోతాయి. సరే, ఎక్కడైతే వాళ్ళు ఉద్యానవనంలో స్నానానికి వెళ్ళారో అదే ప్లేస్ లో వాళ్ళు మళ్ళీ వనభోజనానికి పెట్టుకుంటారు. చేస్తుంటే ఆ దారిని వెళ్తున్న యయాతి మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తాడు. ఏంటి ఇక్కడ చాలా సందడిగా ఉంది ఏంటి అని చెప్పేసి, మామూలుగా మనం కూడా ఏంటి ఎవరికైనా పెళ్లి జరిగినా ఏం జరిగినా అది చూస్తాం, సందడిగా ఉంది ఏంటని. అలా సందడిగా ఉంది ఏంటి విషయం అని చెప్పి చూస్తూ అట్లా గమనిస్తూ ఉంటాడు. అక్కడ శర్మిష్ఠ దేవయానికి సేవ చేయడము, దేవయానిని పొగరబోతనం ఇవన్నీ గమనిస్తుంటాడు అనమాట. శర్మిష్ఠ తనకి చాలా నచ్చేస్తుంది అనమాట. శర్మిష్ఠకి అదే విషయం చెప్తాడు, నీకు చూసాను, నేను చాలా సమయం నుంచి గమనిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది, నీకు పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరము లేదంటే, అప్పుడు శర్మిష్ఠ సమాధానం చెప్పే లోపలే దేవయాని వస్తుంది. వచ్చి, మీకు గుర్తుందా, నన్ను మీరు బావిలోంచి కాపాడారు, అప్పుడు నా కుడి చెయ్యి పట్టుకొని మీరు నన్ను కాపాడారు, మీ నా కుడి చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ సమయంలోనే పెళ్లి జరిగిపోయినట్టే, పెళ్లి తంతు ముగిసినట్టే అంటే, అప్పుడు నన్ను మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసరికి ఇంకా శుక్రాచార్యని పిలిపిస్తుంది దేవయాని. శుక్రాచార్య మీద ఉన్న భయంతో ఇంకా ఆయన ఏం శపిస్తాడు అని చెప్పేసి ఇంకా గత్యంతరం లేక మనసు చంపుకొని దేవయాన్ని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు శుక్రాచార్యుడికి దేవయానికి ఇంకా అహంకారం చావక ఇట్లా శర్మిష్ఠ గురించి లేనిపోనివన్నీ చెప్తుంది. అప్పుడు శర్మిష్ఠ అతన్ని కామించిందని అది ఇది అని చెప్పింది. తను అంటే తన యయాతితో ఉంటే తన కాపురం చేయలేనని ఇలా చెప్పేసరికి శుక్రాచార్యుడు అంటాడు, నువ్వు ఈ 1000 మంది శరకెత్తల్ని శర్మిష్ఠను కూడా తీసుకెళ్ళు, వీళ్ళతో నువ్వు ఎలాంటి సేవ అయినా చేయించుకోక రాజుగా, కానీ వీళ్ళతో నువ్వు సంభోగించుకోడా, కానీ శర్మిష్ఠతో మాత్రం నువ్వు ఏది చేయకూడదు అని చెప్పి పంపిస్తాడు. చెప్పి పంపించేసరికి ఇంకా అలాగా యయాతి కూడా ఇంకా శుక్రాచార్య మీద భయంతో అలా కాపురం చేస్తాడు. దేవయానికి 2 కుమారులు పుడతారనమాట. పుట్టేసరికి ఇంకా శర్మిష్ఠ అనుకుంటుంది, తను అంత అహంకారంతో ఉన్నా కూడా తనకి అన్ని దొరికాయి, ఒక ఆడదానిగా నాకు ఏమీ దొరకలేదు, నాకు దాసి బతికైపోయింది, కనీసపు ముచ్చట్లు కూడా నాకు తీరలేదు జీవితంలో అని చెప్పేసి బాధపడుతుంది. అప్పుడు చాలా ఆలోచిస్తుంది ధర్మ సుష్మాలు. ఆలోచించి యయాతిని డైరెక్ట్ గా కలిసి చెప్తుంది, మీరు నాకు తీసుకొచ్చారు ఇక్కడికి, నాకు ఒక బిడ్డ కావాలి, నేనేదో ఈ సంసార సుఖాల కోసం నేను అడగడం లేదు, నాకు పిల్లలు కావాలి అనే కోరిక కలిగింది, అది వేరే వాళ్ళ ద్వారా అయితే అవ్వదు, మీరు నన్ను తీసుకొచ్చారు కాబట్టి మీ వల్లే నాకు పిల్లలు ధర్మ ప్రకారం జరగాలి అనేసరికి సరే అని చెప్పేసి యయాతికి శర్మిష్ఠకి 3 పిల్లలు పుడతారు. 3 పిల్లలు పుట్టేసరికి అలాగా 3 పిల్లలు కూడా అందరి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఇట్లా శర్మిష్ఠకి 3 పిల్లలు పుట్టేసరికి దేవయానికి అనుమానం వస్తుంది, శర్మిష్ఠని అడుగుతుంది. అప్పుడు శర్మిష్ఠ చెప్తుంది, ఒక ఋషి వరం ఇచ్చాడు నాకు, నేను తల్లి కావాలని కోరిక ఉందనేసరికి అతని అనుగ్రహంతోనే నాకు ఇలా పిల్లలు పుట్టారు అనేసరికి సరే అని ఊరుకుంటుంది. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఆ పెద్దవాళ్ళు అవుతుంటే శర్మిష్ఠ పిల్లలకి యయాతి పోలికల్ని గమనిస్తుంది దేవయాని. అప్పుడు కోపంతో రగిలిపోయి విషయము పిల్లల్ని డైరెక్ట్ గా అడిగేసరికి అప్పుడు పిల్లలు చెప్తారనమాట, ఇట్లాగా ఎవరిని మీ తల్లిదండ్రులు అంటే శర్మిష్ఠని యయాతిని చూపిస్తారు. అప్పుడు దేవయానికి కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది.
కోపం వచ్చేసి మళ్ళీ శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి ఇలాగా శర్మిష్ఠకి ఇలా పిల్లలు పుట్టారు, ఇట్లా జరిగింది, నాకు యయాతి మోసం చేశాడు అది ఇది అని చెప్పేసరికి అప్పుడు శుక్రాచార్యుడు అసలు జరిగింది మంచో చెడు ఏంటో ధర్మాలు ఆలోచించకుండా తన కూతురు బాధను చూసి వెంటనే యయాతికి శాపం పెడతాడు, నువ్వు ముసలివాడిగా అయిపోవని. అప్పుడు వెంటనే ముసలివాడైపోతాడు. అప్పుడు యయాతి ఒకటి ఆలోచిస్తాడు అనమాట. వెంటనే శుక్రాచార్యుడు కాళ్ళు పట్టేసుకొని గురుదేవా, ఇట్లయితే నన్ను ముసలోడిగా చేస్తే మీ అమ్మాయితో నేను సంసారం ఎలా చేస్తాను, మీ అమ్మాయి నేను ఉండగానే అట్లాగా అయిపోతుందా, అన్ని సుఖాలు పోగొట్టుకొని జీవించాల్సి వస్తుంది, నాకు ఇది శాప విముక్తి చెప్పండి అంటే అప్పుడు చెప్తాడు, మీ పిల్లల్లో కానీ శర్మిష్ఠ పిల్లల్లో కానీ ఏ పిల్లల్లో అయినా, దేవయాని పిల్లల్లో అయినా శర్మిష్ఠ పిల్లల్లో అయినా నీ ముసలితనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నీ ముసలితనం నుంచి వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళకి నువ్వు రాజ్యాన్ని అప్పగించు అని చెప్తారు. కానీ వాళ్ళకి ఆ విషయం చెప్పద్దు అనేసరికి సరే అని చెప్పేసి వరుసగా యయాతి పిల్లలు ఎవరు, యయాతి పిల్లలు యదురు దుర్వాసు అంట. దుర్వాసు యదువంశంకి సంబంధించిన వాడే కదా శ్రీకృష్ణుడు. ఆ యదువంశం అంటే దేవయాని యొక్క మొదటి పిల్లాడు అనమాట. యదువంశం అడిగితే నేను మీ ముసలితనం తీసుకోవడం ఏంటి అని చెప్పేసి నిజంగా మాట్లాడతాడు. అప్పుడు మీ వంశంలో ఎవ్వరు రాజులు అవ్వరు అని చెప్పేసి శపిస్తాడు. దుర్వాసుని కూడా ఒప్పుకోడు తీసుకోవడానికి. సరే శర్మిష్ఠకి పుట్టిన ముగ్గురు పిల్లల్ని అడుగుతాడు. ముగ్గురు పిల్లల్ని అడిగితే ముగ్గురులో ఆఖరివాడు పురు అన్నమాట. ఆ పురు మాత్రం ఒప్పుకుంటాడు, నేను తీసుకుంటాను మీ ముసలితనాన్ని, నాకేం అభ్యంతరం లేదు అంటే సరే అని చెప్పేసి సంతోషంగా తన యవ్వనాన్ని తీసుకొని ముసలితనాన్ని పురుకి ఇచ్చేసి 1000 సంవత్సరాలు అనుభవించాల్సింది ఇవ్వలేదు. ఇంకా ఈ అగ్నిలో ఎంత నెయ్యి వేసినా కూడా ఏముంది అన్నట్టు అసలు తనకి తృప్తి అనేది కలగలేదు, ఇంకా విసుగు కూడా వచ్చేసింది జీవితం మీద. అప్పుడు తన ముసలితనాన్ని తీసుకొని యవ్వనాన్ని పురుకిచ్చి నీ వంశం వాళ్ళే రాజులు అవుతారు, నువ్వు ఇప్పుడు రాజు అవుతావు అని చెప్పేసి రాజ్యాధికారాన్ని ఇచ్చేసి ఇంకా అడవులకి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఈ పురువంశం నుంచి వచ్చిన వాళ్ళే మనకి పాండవులు, కౌరవులు. ఇలాగా యదు అంటే దేవయాని మొదటి కుమారు నుంచి వచ్చిన వాళ్ళే శ్రీకృష్ణుడు. యాదవ వంశం వాళ్ళకి అందుకే రాజులుగా అవ్వలేరు.